నేడు తెలంగాణ రాష్ట్ర బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఓ దిక్కు మావోయిస్ట్ PLGA వారోత్సవాలు, మరో దిక్కు పోలీసుల తనిఖీలతో ఏజెన్సీ ప్రాంతం ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ములుగు ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లా ఏటనాగారం మండలం చల్పాక అడవుల్లో భారీ ఎన్కౌంటర్ డిసెంబర్ 9వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మావోయిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ జగన్ ఒక లేఖ విడుదల చేశారు. మండల తోగు, రఘునాథపాలెం, పాలకొమ్మ వాగులో మరణించినటువంటి మావోయిస్టుల అమరవీరుల త్యాగాల గుర్తింపుగా ఈ యొక్క బంద్ను పిలిపించడం జరిగింది. ఈరోజు 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర బంద్ను పిలిపించారు. ఏదేమైనప్పటికీ మావోయిస్టులు తన ఉనికిని చాటుకోవడం కోసం అటు దిక్కు డిసెంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు PLGA వారోత్సవాలు నిర్వహించారు. వాటిని తిప్పికొట్టడం కోసం పోలీసులు మాత్రం అడవులను చెల్లడపెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందా, ఎక్కడ ఏం జరుగుతుందా, ఎటువంటి ఫైరింగ్ జరుగుతుందని చెప్పి ఆందోళనకైతే ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే ఆందోళన గురి చెందుతున్నారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ మాత్రం ములుగు జిల్లా చల్పాక అడవుల్లో ఒకప్పుడు మావోయిస్టులకు పైచేయి అయితే ఇప్పుడు పోలీసులది పైచేయి అయిందని చెప్పచ్చు. మావోయిస్టులకు కంచుకోట లాంటి చల్పాక అడవుల్లో 1991 అప్పుడున్నటువంటి ఎలక్షన్ మూమెంట్లో సుమారుగా కొంతమంది పోలీసులను కూడా అంటే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసింది. అది మరొక ముందు అప్పుడు మావోయిస్టులకు పైచేయనటువంటి చల్పాక అడవి ఇప్పుడు పోలీసులకు పైచేయిందని చెప్పచ్చు. ఇప్పుడు చల్పాక అడవుల్లో జరిగినటువంటి అమరవీరుల త్యాగాల ఫలితం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలిపించారు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మావోయిస్టు జగన్. అయితే ఈ లేఖ మేరకు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం పోలీసులు మాత్రం అప్రమత్తమై ప్రతి ఒక్క వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానితుల దగ్గర వారి యొక్క సమాచారం తెలుసుకొని పూర్తి సమాచారం తెలుసుకొని అనుమానితులను పంపించడం జరుగుతుంది. మరో దిక్కు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలను మొత్తం విస్తృతంగా తనిఖీలు చేపడుతూ పోలీసు భారీ బలగాలు నిర్వహించి కూంబింగ్స్ నిర్వహిస్తున్నారు. ఎటువైపు మావోయిస్టులు వస్తారో, ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి దిక్కు ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు మధ్యలో ప్రజలు, అటు పోలీసుల బూట్ల చప్పుళ్ళు, ఇటు మావోయిస్టుల బూట్ల చప్పట్లు. ఈ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ మళ్ళీ ఏం ఎదురుకాల్పులు జరుగుతాయి, పచ్చటి వనం ఎరిపెక్కుతుందా, ఏం జరుగుతుందా అని చెప్పని ఓ దిక్కు ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే ఆందోళనకు గురి చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ ఏటునాగారం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు భారీగా గ్రేవెన్స్ బలగాలతో గ్రేవెన్స్ బలగాలతో పూర్తిగా జల్లెడపడుతున్నారు. అటు దిక్కు మావోయిస్టులు కదలికలు వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం అటు మావోయిస్టులు వాళ్ళ కదలికలను చేపడుతున్నారు. ఇటు పోలీసులు మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతంలో గత 21వ తారీఖు నాడు మొదలైనటువంటి ఘటన 21వ తారీఖు నాడు ఉదయం తెల్లవారుజామున మావోయిస్ట్ ఇన్ఫార్మర్లు అని చెప్పి ఇద్దరు వ్యక్తులను, గిరిజన వ్యక్తులను మావోయిస్ట్ అయితే హత్య చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ ప్రస్తావన ఇప్పటి వరకు ములుగు జిల్లాలో అలజడి లేపుతుందని చెప్పచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలాంటి శబ్దాలు వినబడుతుంది, ఎక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందా, మళ్ళీ ఏం జరుగుతుందని చెప్పిన ఉదిక్కు ఆదివాసీ కోయ గూడాల ప్రాంతాల ప్రజలు మాత్రం ఉదిక్కు భయాందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ మావోయిస్టుల ఉనికిని చాటుకోవడం కోసమే మావోయిస్టులు దిక్కు వారి ప్రతీకారంగా తీర్చుకోవడం కోసం ఎక్కడ వారి అమరవీరులు చనిపోయిన సందర్భంగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎక్కడ దాడులు చేస్తారు అని చెప్పి వాళ్ళ దాడులను తిప్పికొట్టడం కోసమే ఓ దిక్కు పోలీసులు అయితే భారీగా బలగాలు నిర్వహించి గ్రేవెన్స్ దళాలు జల్లెడపడుతున్నాయి అడవులు అని చెప్పచ్చు. కెమెరామ్యాన్ అరవింద్తో సంపత్, ములుగు 99 టీవీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.